ఫోన్ ట్యాంపింగ్ అంతా రావులే, ఫోన్ ట్యాపింగ్ సంబంధించి అంతా రావులే. ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల ప్రమేయమే ఎక్కువ. రింగుగా మారిన రాజకీయ నాయకులు, అధికారులు. ప్రణీత్ రావు. ఫోన్ ట్యాంపింగ్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రావు సామాజిక వర్గానికి చెందిన రాజకీయ నాయకులు, అధికారుల ప్రమేయం ఇందులో ఎక్కువగా ఉన్నందున దర్యాప్తు టీం గుర్తించినట్టు తెలిసింది. ఈ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయిన అధికారులు పలువురు బీఆర్ఎస్ పార్టీలో రావు సామాజిక వర్గానికి చెందిన కీలక నేతల బంధువులని ఆ లీడర్లు సూచనల మేరకు నేతల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్టు తెలిసింది. కులం ఎంత పనిచేస్తాడు, కులం ఇంత ఒక అధికారాన్ని, ఒక వ్యక్తి అధికారాన్ని కట్టబెట్టేటువంటి పరిస్థితి వచ్చింది ఒక కులం. ఇలా మన కులాలు ఏం చేస్తున్నాయి, మన కులాలు దాపరించి మోకరిల్లిస్తున్నాయి. ఎలుడు ఈయన ఒక కులం చూడండి, ఇక్కడ ఉన్నటువంటి రావు అనే కులం, రావు అనే ట్యాగ్, రావు అనే కులం ఒకటి సామాజిక వర్గం. నేను కించపరచట్లేదు. సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల ప్రమేయం ఎక్కువ. ఎవరైతే రావులు ఉన్నారో ఈ రావులను కాపాడడం కోసం ఈ రావు చేసినటువంటి ప్రయత్నం అధికారం. ఇంత బలంగా వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ఆయన ఏ స్థాయిలో ఉన్నారో ఫోన్ ట్యాంపరింగ్ చేసి ఎవరేం మాట్లాడుకుంటున్నారు, ఎవరెవరితో ఏం వీడియో కాల్ మాట్లాడుతున్నారు, ఎవరెవరితో వాట్సాప్ కాల్ మాట్లాడుతున్నారు, ఎవరెవరి ఫోన్లో నిజంగా ఎవరి సంభాషణ ఏ విధంగా ఉంది, ఎవరు అంతర్గతంగా మాట్లాడుతున్నారు, ఎవరు డబ్బుల డీలింగ్ చేస్తున్నారు, ఎవరు వ్యక్తిగతంగా మాట్లాడుకుంటున్నారు, ఎవరి మీద పడగొట్టడం కోసం మాట్లాడుతున్నారే ఫోన్ ట్యాంపరింగ్. దాన్ని వీళ్ళు వింటారు. మనం ఏం మాట్లాడుకున్న ఇప్పుడు మనం మాట్లాడుకున్నది ఏ విధంగా అయితే ఉంటుందో అదే తరహాలో వీళ్ళు ఈజీగా వినేటువంటి పరిస్థితి, విని పసిగట్టేటువంటి పరిస్థితి ఉంటుంది, విని పసిగట్టేటువంటి నేపథ్యం. అందుకోసం ఫోన్ ట్యాంపరింగ్ జరిగేటువంటి నేపథ్యంలోనే గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కూడా చెప్పిండు, నా ఫోన్ ట్యాంపరింగ్ చేసి, నా ఐఫోన్ కూడా ట్యాంపరింగ్ చేసి అని చెప్పాడు. ఆయన ఐఫోన్ ట్యాంపరింగ్ చేసింది ఎవరో ఇక్కడ అర్థమైపోయింది. ఇక్కడ మీకు స్పష్టంగా ఇవాళ ఉన్నటువంటి సామాజిక వర్గం ఇవాళ ఎంత బలంగా ఉందో ఇక్కడ ఉన్నటువంటి ప్రణీత్ రావుని చూస్తే అర్థమైపోయింది. మరి మన సామాజిక వర్గాలు ఎక్కడ పోయినాయి? మన సామాజిక వర్గాలు కనీసం ఫోన్ ట్యాంపరింగ్ కాదు, ఫోన్ హ్యాక్ చేసేటువంటి పరిస్థితి అయినా ఉందా? కనీసం ఫోన్ ట్యాంపరింగ్ చేయకుండా కనీసం హ్యాక్ చేసి నిజంగా పరిశాన్ చేసేటువంటి నేపథ్యం ఉందంటే అది ఉండదు. ఒకరు ఎదుగుతుంటే కాలు బట్టి లాగడం, ఒకరు కింద పడ్డోని ఇంకెన్నాళ్ళు రాళ్ళేసి ఇంకా కింద వేయడం, ఇది మన సామాజిక కోణంలో ఉన్నటువంటి పరిస్థితి. ఎప్పుడు మనం బాగుపడతాం, ఎప్పుడు జాతులు బాగుపడతాయి?